కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఎలక్షన్కి ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంది. ఒకప్పుడు కేసీఆర్ వ్యూహాలకి చేతులెత్తేసిన కాంగ్రెస్ అయినా ఇది అనిపించేలా మారిపోయింది. ఒక్కసారి మనం ఈ కార్ రేసింగ్ కేసు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకి సమరశంఖం పూరిస్తుంటే ఇంకో దిక్కు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతించిండు. సో ఇప్పుడు గనక ఈ కేసుని ఇట్నే ముందుకు తీసుకెళ్ళి ఏదైనా విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అది ఎవరికి లాభం అయింది? ఖచ్చితంగా బీఆర్ఎస్కి లాభం అవుతుంది. మరి ఎందుకు ఇదే టైంలో ఈ కేసును బయటికి తీసుకొచ్చిర్రంటే ఒక మంచి వ్యూహం ఉంది. ప్రస్తుతానికి సర్పంచ్ ఎలక్షన్స్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఇంకో ఏడాది పాటు సాగే అవకాశం ఉంది. సో అప్పటిదాకా ఈ కేసుని సాగదీస్తారు. ఈ మొత్తం ఈ ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత అప్పటి అవసరాన్ని బట్టి కేటీఆర్ అరెస్టా లేకుంటే ఈ కేసుని అటక మీదకి ఎక్కించడమా అనేది నిర్ణయిస్తారు తప్ప అప్పటిదాకా ఈ కేటీఆర్ అరెస్ట్, ఇగో అరెస్టు, అగో అరెస్టు అని సాగదీసుడే తప్ప నాకు తెలిసినంత వరకు కేటీఆర్ అరెస్ట్ అనేది ఉండదు. సో కాంగ్రెస్ అండ్ బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ టైంలో ఈ కేసును ముందుకు తీసుకొచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.